హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ పొరలను చేసి చూపించబోతున్నా. చాలా మందికి క్యాబేజ్ అంటే ఆ స్మెల్ వల్ల అస్సలు ఇష్టపడరు, కానీ ఇలా చేసి చూడండి, చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నూనెను వేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర వేసి బాగా చిటపటలాడుతున్నప్పుడు చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ తరుగు లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల క్యాబేజీ తరుగును వేసేసుకోవాలి. చిన్నగా తరిగి వేయాలి. ఇది గ్రాముల వైజ్గా చెప్పాలి అంటే 150 గ్రామ్స్ దాకా ఉంటుందండి. ఈ తరుగునంతా కూడా మధ్య మధ్యలో కలుపుతూ లైట్గా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించామనుకోండి, మనకి సరిపోతుంది. ఒక 50% ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ క్యాబేజీ తరునంతా కూడా పెనంకు సమానంగా ఉండేలాగా పరచండి. ఇలా పరిచి గుడ్లను ముందే నేను ఇక్కడ పగలగొట్టి పెట్టుకున్నానండి. ఈ గుడ్లుని ఇన్ని అని ఏమీ లేదండి, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 గుడ్లు వేస్తున్నాను కదా, మీరు కావాలంటే 6 వేసుకోవచ్చు, 2 కూడా వేసుకొని తయారు చేసేసుకోవచ్చు అనమాట. మనకి నచ్చినట్టుగా గుడ్లను వేసేసుకోవచ్చు. గుడ్లను పగలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా పెనంకి సమానంగా ఉండేలాగా పరిచి దానిపైన చిన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగును వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇదంతా మరో సైడ్కి టర్న్ చేసేసుకొని మరొక 5 నిమిషాలు అలాగే ఉంచేసేసుకోవాలి. ఈలోపు మనకి ఇది ఒక 50% దాకా ఫ్రై అయిపోయి ఉంటుంది. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామంటే గుడ్డు అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మనం 2 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకున్నాం కాబట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని, 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే మిరియాలను కూడా ఒక 10 దాకా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ మరొక 3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మసాలా అంతా కూడా బాగా ఈ ఫ్రైకి అంటుకుంటుంది. అలాగే మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా 3 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు కొద్దిగా చిన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీలోకే కాదు, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఎగ్ ఇష్టంగా తింటారు, క్యాబేజీని ఇష్టపడని వాళ్ళు ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ క్యాబేజీ పొరటను ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.